నమస్తే ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నం. ఢిల్లీ మంత్రి ఆతిషి. జగన్ మాఫియాను తరిమేసే వరకు పోరాటం చేస్తాను. ఎంపీగా పోటీ చేయడానికి కారణం అదే. మరో బాంబు పేల్చిన షర్మిల. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో దేశ రాజధానిలో రాజకీయాలు హీటెక్కాయి. తమ సుప్రీంకోర్టు తప్పుడు కేసులో రాజకీయ కక్షతోనే బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఆప్ ఆరోపిస్తోంది. తాజాగా మరోసారి ఆప్ ప్రభుత్వం బీజేపీపై నిప్పులు చెరిగింది. రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి అతిషా తాజాగా ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు తెలిసిందని చెప్పారు. శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో అతిషా మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను తప్పుడు కేసులో అరెస్టు చేశారు. ఢిల్లీలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో కేజ్రీవాల్ అరెస్టు ఒక భాగం. గతంలో జరిగిన కొన్ని పరిణామాలను చూస్తే బాగా ఆలోచించి కుట్ర చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోందని మంత్రి అతిషా పేర్కొన్నారు. కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీని తొలగించడం కూడా కుట్రలో భాగమేనని ఆమె ఆరోపించారు. अरविंद केजरीवाल जी की गिरफ्तारी एक फर्जी केस में बिना किसी सबूत के हुई है। क्यों? क्योंकि ये दिल्ली की चुनी हुई सरकार गिराने की एक साजिश है। अब हम पिछले कुछ महीने से हो रहे कई कदमों को देखते हैं तो ये समझ में आ रहा है कि ये एक सोची समझी साजिश है। पिछले कुछ महीने से दिल्ली में कोई अफसर नहीं पोस्ट हो रहे, दिल्ली के अंदर कोई ट्रांसफर पोस्टिंग नहीं हो रही है। जब से चुनाव की घोषणा हुई है अफसरों ने मीटिंगों में आना बंद कर दिया है। हमने देखा है कि पिछले एक हफ्ते से एलजी साहब बार बार बेबुनियाद चिट्ठियां एमएचए को लिख रहे हैं। मुख्यमंत्री के निजी सचिव को हटाया गया है। ये सारे इस बात के लक्षण हैं कि दिल्ली की चुनी हुई सरकार को गिराने की कोशिश हो रही है. కోనసీమను సీఎం జగన్ కలహాల సీమగా మార్చారని విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతు కన్నీరు తుడిచే కూటమిగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తాను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానని, కోనసీమ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. రైతుల కోసం సర్ ఆర్థర్ కాటన్ ఏ విధంగా చేశారో ఆ విధంగానే తాను పనిచేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదా తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేకపోయాం. అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. సభకి వస్తున్నానని చెప్పగానే అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు. మా చిట్టిని అడుగుతున్నాడు, ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్. దాదాపు 200 కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ఆ హామీలు కూడా ఏమిచ్చాడో మీకు తెలియజేస్తా ఉన్నా. 2021లో ఆగస్టు 16వ తారీఖున ఈ నియోజకవర్గానికి వచ్చి నాడు నేడు పనులు 2వ దశను ఇక్కడి నుంచే మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఆ పనులు ముందుకెళ్ళలేదు. అరాకొరగా చేసి ఆపేశారు. బిల్లులు ఇవ్వడం లేదని ఆ సభలో ఇచ్చిన హామీల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. రేపొద్దున వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమలో తిరుగుతున్న ఒకటి అడగండి, ఈ హామీల సంగతి ఏమైందని అడగండి. అప్పన్నపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరులో 40 కోట్లు చిట్టన్న చెప్పాడు, నేను ఇస్తున్నానని చెప్పాడు. ఒక్క పైసా కూడా రాలేదు. ఈ ప్రాజెక్ట్ వస్తే 4000 ఎకరాలకి ప్రయోజనం కలిగేది. వెదురుపీడం కాజ్వే నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందాక గిడ్డి సత్యనారాయణ గారు చెప్పినట్టు వరద వస్తే ఈ ప్రాంతంలో గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి. దానికి 25 కోట్లు బడ్జెట్ మంజూరు చేస్తామని చెప్పి వాటిని కూడా పక్కన పెట్టారు. 2022 జూలై 6న గోదావరి వరదల సమయంలో ఊడిముడి లంక ఆ సమీపంలోని లంక గ్రామాల్లో జగన్ పర్యటించి అక్కడ ప్రజలకి గ్రామాలు నది కోత గురవుతున్నాయి, శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి 30 కోట్లు ఖర్చు పెడతామని ఈ రోజుకి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల. 23 ఆగస్టు 8న గోదావరి వరదలు వస్తే వరదల నుంచి
కోనసీమ కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్నాడు వివేకానంద రెడ్డి. అంబులెన్స్ వివేకానంద రెడ్డి గారు మీ మనిషి, ప్రజల మనిషి, ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి, ప్రజలకు పనికొచ్చిన మనిషి. అలాంటి మనిషి వెళ్ళిపోతే ఈరోజు మళ్ళీ అలాంటి మనిషి, అలాంటి నాయకుడు ఉన్నాడా అని భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కూడా మళ్ళీ అలాంటి నాయకుడు కనిపించడు. అలాంటి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, మీ అందరి బిడ్డ, మీ అందరి మనిషి 5 సంవత్సరాల కింద ఘోరంగా నరికి చంపేశారు. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. 5 సంవత్సరాలు అయింది. వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా గొడ్డలితో నరికి 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 మనకు చెప్పుకోవడానికే ఎన్నిసార్లు నరికి అంటే ఇట్లుందే. గొడ్డలి వేట్లు అనుభవించిన వాడు ఆయనకు ఎలా ఉండాలి? గొడ్డలి పోట్లకు బలైపోయి 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. 5 సంవత్సరాలు అయిపోయిందే. పెద్ద మనిషి చనిపోయి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం? మరి ఇది అధర్మం కాకపోతే ఏమిటి? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. సిబిఐ ఎంక్వైరీలో హత్య చేసింది ఎవరు, హత్య చేయించింది ఎవరు అని తేటతెల్లం చేశారు. హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా, నిందితుడిగా, అక్యూజ్డ్ గా సిబిఐ చేర్చింది. సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది, ఆధారాలు చూపుతుంది, వాగ్మూలాలు చూపుతుంది. గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చూపుతుంది. కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు వీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది. అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని, వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని, కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఆధారాలున్నా 5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు? న్యూఢిల్లీ రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జరిగిన 17వ నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో కంకిపాటి తన్వీర్ 80 కేజీల, పీతల సాగర్ 60 కేజీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఇరువురు మీడియాతో మాట్లాడుతూ రాజు ఎన్కేఎం బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం శ్రీహరిపురం కోరమండల్ కాలనీ గ్రౌండ్ లో బాక్సింగ్ బుజ్జి అలియాస్ భాస్కర్ రావు దగ్గర గత 10 సంవత్సరాలుగా బాక్సింగ్ లో శిక్షణ తీసుకొని బంగారు పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని, బాక్సింగ్ లో కఠోరమైన శిక్షణ ఇచ్చి క్రమశిక్షణతో బాక్సింగ్ నేర్పడం వల్ల ఈరోజు నేషనల్ బాక్సింగ్ షిప్ గోల్డ్ మెడల్ సాధించడం మాకు గర్వంగా ఉందని అన్నారు. అనంతరం బాక్సింగ్ కోచ్ బుజ్జి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా 200 నుంచి 300 మంది బాక్సర్లకు కోచింగ్ ఇచ్చి డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్స్, అవార్డులు, షీల్డ్ గెలుపొందారని అన్నారు. అంతేకాకుండా మా బాక్సింగ్ క్లబ్ లో విజేతలుగా గెలుపొందిన సుమారు 40 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం మా బాక్సింగ్ క్లబ్ ప్రత్యేకత అని తెలిపారు. అంతేకాకుండా ఢిల్లీలో నేషనల్ బాక్సింగ్ పోటీలో గెలుపొందిన తన్వీర్ సాగర్ గోల్డ్ మెడల్ సాధించడం మా క్లబ్తో పాటు మాకు కూడా పేరు తెచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా వచ్చే ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటి నుంచి కఠోర శిక్షణ ఇస్తున్నామని అన్నారు. పేరు తన్వీర్ కంకిపాటి తన్వీర్. మా గురుగారి పేరు భాస్కర్ రావు, బుజ్జి అని పిలుస్తారు. నేను వైజాగ్ నుంచి నాకు కోరమండల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి బాక్సింగ్. నేను ఈ రోజుకి మా గురుగారి శిక్షణ వల్ల నేను నేషనల్స్ కొట్టగలిగాను. అండ్ అలాగే నా ద్వారా మా గురుగారు చేసిన శిక్షణ ద్వారా నేను ఇంకా ఎంతోమంది పిల్లలు ఇంకా అలాగే మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి కొడతారు.
ఇంకా నేషనల్స్ ఇంకా చాలామంది ఇంకా మా పిల్లలు ఉన్నారు మా క్లబ్ నుంచి. అలాగే మేము ఇలాగ నేషనల్స్కి ఇంకా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా ఎక్కువ మెడల్స్ కొడతాము. ఇప్పుడు ప్రెజెంట్ మీరు నేషనల్ ఎక్కడ కొట్టారు? ఏ రాష్ట్రంలో కొట్టారు? ఎక్కడ? ఢిల్లీలో కొట్టాము మేము నేషనల్స్. రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అయింది. అది 5వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు జరిగింది. అది 17వ నేషనల్గా స్టార్ట్ అయింది. 17వ నేషనల్గా అయింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అవుట్ ఆఫ్లో పెడతారు. డేట్ ప్లేస్ ఫిక్స్ చేయలేదు. ఇంకా 3 నెలలు టైం ఇచ్చారు మాకు. నేను ఇక మా కోచ్ బాక్సింగ్ బుజ్జి అతని దగ్గర నేను శిక్షణ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గత 10 సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నాను. మా గురువుగారు శిక్షణ ద్వారా నేను ఈరోజు నేషనల్ గోల్డ్ మెడల్ సాధించాను. ఇంకా నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. దీని ద్వారా నేను ఇంకా బుజ్జిగా కోచింగ్ తీసుకొని ఇంటర్నేషనల్లో కూడా మెడల్ సాధిస్తానని అనుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమిదే అధికారమని ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ధీమా వ్యక్తం చేశారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రంజాన్ సందర్భంగా ముందుగా సుంకరపాలెం, తాళ్లరేవు మసీదులలో ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అమలాపురం ఎంపీగా పోటీ చేస్తున్న కంటి హరీష్ మాధురికి ఓటు వేసి గెలిపించాలని సుబ్బరాజు కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు గుత్తుల సాయి, మందాల గంగ సూర్యనారాయణ, దూలిపూడి వెంకటరమణ, పొన్నమండ రామలక్ష్మి, వాసంశెట్టి శ్రీనివాస్, గంజా సూరిబాబు, రోళ్ల చక్రవర్తి, వినోద్, మేడిశెట్టి సత్యబాబు, జక్కల ప్రసాద్, జనసేన నాయకులు అత్తిలి బాపురావు, ముత్యాల జయలక్ష్మి, బీజేపీ నాయకులు విత్తనాల కరివెమల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా గత నెల 5వ తారీఖు నుంచి కూడా ఈ ఎన్నికల ప్రచారం బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి మా నియోజకవర్గం, మన ముమ్మడివరం నియోజకవర్గం అంతా కూడా ఉధృతంగా దాంట్లో భాగంగా ఈరోజు తాళ్లరేవు మండలంలో ఉన్న తాళ్లరేవు హెడ్ క్వార్టర్లో ఈ ప్రచార కార్యక్రమాలుగా అమ్మవారు, ముత్యాల అమ్మవారు గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయడానికి తాళ్లరేవు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మాకు అఖండ స్వాగతం పలుకున్నాను. వీరందరికీ కూడా సోదరులకి, సోదరిమణులకి, పాత్రికేయులకి, జనసేన, టీడీపీ, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి గ్రామ ఇంటింటికి కూడా ఈరోజు ప్రచార కార్యక్రమం పెట్టుకున్నాం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా అఖండ స్వాగతం పలికి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా మరి మేము చేయబోయే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో నవరత్నాల పేరుతో మోసం చేసిన అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి రెట్టింపు సంక్షేమాన్ని మేము అందరం కూడా ఇస్తాం. ఏదైతే సూపర్ 6 ఉందో, మరి బీసీ డిక్లరేషన్ ఉందో, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మెరుగైన ప్రభుత్వాన్ని మళ్ళీ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన అరాచకమైన పరిపాలన జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది, గ్రామ అభివృద్ధి కుంటుపడింది. అభివృద్ధి లేకుండా సంక్షేమమైన ముసుగులో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వనరులన్నీ దోసుకుని అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. కాబట్టి మరి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఈరోజు యువత కానీ, అదేవిధంగా రైతాంగం కానీ అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎదురొచ్చి ఆశీర్వదించి మమ్మల్ని పంపుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి మన రాష్ట్రంలో 100%గా కూటమి 150 సీట్లతో ప్రభుత్వం రావడం ఖాయం. అదేవిధంగా మన నియోజకవర్గం నుంచి అత్యధికమైన ఓట్లు ఏదైతే జనసేన మనకు కలిసిందో సుమారు 40 నుంచి 50,000 ఓట్లు జనసేన ఓట్లు మనకు పడినాయి. కాబట్టి తప్పనిసరిగా మంచి మెజార్టీతో మరి నేను ముందుకెళ్తా అని చెప్పి ప్రజలందరూ ఆశీర్వాదం గురించి ఈరోజు తాళ్లరేవు గ్రామంలో తిరుగుతాం. కాబట్టి తాళ్లరేవు గ్రామ ప్రజలందరూ ఏ విధంగా మమ్మల్ని నడిపిస్తారు మీ అందరూ కూడా చూసి తప్పనిసరిగా విజయం మాదే అని చెప్పి ధీమాగా చెప్తున్నాను. కన్నాబాబు రావాలి రెండవ రోజు అదే జోరు. జగనన్నకు తోడుగా కన్నాబాబు అండగా. వాకాలపూడి గ్రామస్తులు శ్రీనివాస్ నగర్ చర్చిపేట ఏరియాలో కరపత్రాలతో ఇంటింట ప్రచారం చేసిన మాజీ ఎంపీటీసీ లక్ష్మీకుమారి. వాకలపూడి గ్రామానికి సంక్షేమ అభివృద్ధి రూపేణా సుమారు 79 కోట్ల రూపాయలు లబ్ధి పొందిందని, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబును అత్యధిక భారీ మెజార్టీతో మరలా గెలిపించాలని మాజీ ఎంపీటీసీ ఇసుకపట్ల లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ వాకలపూడి శ్రీనివాస్ నగర్, చర్చిపేట 3వ సచివాలయ పరిధిలో
గ్రామంలో చేసిన అభివృద్ధిని కరపత్రాల రూపంలో గడప గడపకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ లక్ష్మీ కుమారి, లలితమ్మ, సుదీప్ మరియు పాత్ర అలివేలు మంగలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి నోట ఎమ్మెల్యేగా కన్నబాబు ఎంతో అభివృద్ధి చేశారని, గత 20 సంవత్సరాలు పైబడి పెండింగ్లో ఉన్న చర్చిపేట రోడ్లను డ్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రసారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బలరాజు, ఝాన్సీ, ఎస్తేరురాణి, చోటి, ఎరుసు స్వర్ణకుమారి, లక్ష్మి, సరస్వతి, పిట్టా కుమారి, పిట్టా రాజారావు, పిట్టా సురేష్, బేబీ, ఇసుకపట్ల, హనీష్ నాగ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు వేయనివ్వకుండా ఎంతో మంది ఆఫ్ చేసేసేవారు. లక్ష్మీ కుమార్ గారు ఎంటీసీ ద్వారా ఆవిడ ద్వారా మాకు కన్నబాబు గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన మాకు ఎంతో సహకరించి మాకు చక్కగా దగ్గరుండి రోడ్డు వేయించారు సార్. ఆయన వేయించిన తర్వాత ఇప్పుడు మేము ఎంతో చక్కగా మేము నడుస్తున్నాం. కన్నబాబు గారికే ఓటు వేయాలని మేము అందరినీ కోరుచున్నాం. జై కన్నబాబు గారు, జై జగన్. అందరికీ నమస్తే అండి. నా పేరు సుదీప్ అండి. మేము ఇక్కడ వాగల్పూడి గ్రామం చర్చిపేట వాస్తవ్యంలో అండి. మాకు గత కొన్ని సంవత్సరాలుగా చర్చిపేట సందు చాలా ప్రాబ్లమేటిక్గా ఉండడం జరిగింది. దానికి ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు. చాలా సంవత్సరాల నుంచి మా పెద్దలు అందరూ తిరుగుతూనే ఉన్నారు. ఏ పొలిటీషియన్ చేయలేని పని మేము ఇసుకపట్ల లక్ష్మీ కుమారి గారు ఎక్స్ఎంపీటీసీ గారి ద్వారా మేము సార్ దగ్గరికి వెళ్ళామండి, కన్నబాబు గారి దగ్గరికి. ఆ సారు వెంటనే దాని గురించి స్పందించి వెంటనే ఆ సందులో రోడ్డు వేయించి మాకు ఇప్పుడు చాలామంది నడవడానికి వీలు కలిగించారండి. సో ఆయనకే మన ఓటు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. మేమే కాదు, మొత్తం ఇక్కడ ఉన్న వాస్తవ్యులందరూ, ఈ వీధిలో ఉన్న వాస్తవ్యులందరూ కంపల్సరీగా కన్నబాబు గారి సార్కి, జగన్ గారికి ఓటేస్తారండి. ఇది ఇంకా ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. నిన్నటి దినం నుంచి గడప గడపకు వెళ్ళి వైఎస్ఆర్ జగన్ గారు చేసిన రామనవమిని పురస్కరించుకుని రాయుడువారిపాలెం రామాలయం ఆవరణలో పందిరి రాట కార్యక్రమాన్ని మాజీ ఎంపీటీసీ, వైసీపీ సీనియర్ నాయకులు రాయుడు నాగేశ్వరరావు, సుజాత దంపతులు మరియు దొంగ లక్ష్మీల ఆధ్వర్యంలో ఆలయ పూజారి ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాయుడువారిపాలెం రామాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకొని పందిర్లాట ముహూర్తాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించామని, రాయుడువారిపాలెం వాసులు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని, ఆ దేవుడు ఎల్లవేళలా వారికి మంచి చేయాలని కోరుకుంటూ ప్రతి ఏటా శ్రీరామనవమి ఎంతో భక్తి శ్రద్ధతో వ్యవహరిస్తున్నామని, ఈ కార్యక్రమానికి వచ్చిన మా బంధువులకు, భక్తులకు, అభిమానులకు మా దంపతుల తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విత్తనాల రమణలక్ష్మి దంపతులు, భక్తులు పాల్గొన్నారు. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. భక్తులందరూ క్షేమంగా ఉండి మళ్ళీ సంవత్సరం కూడా ఈ కళ్యాణం, ఈ వైభవం అలా జరగాలని కోరుకుంటున్నామండి. సర్వం రామార్పణం. ఈరోజు మా రాయుడువరం గ్రామం అయినటువంటి మా పెద్దమ్మలు, పిన్నమ్మలు, అత్తలు, మేనత్తలు అందరితో కలిసి ఈరోజు శ్రీ రాముల వారు సీతారామ ఆలయం వద్ద శ్రీరామనవమిని పురస్కరించుకుని పందిర్రాట వేయడం జరిగింది. ఆది దంపతులైనటువంటి అందరూ సమక్షంలోనే ఈరోజు ఎంతో శుభదినము. ఇలాగే అందరూ కలిసి ఈ రాయుడువరపాలెన్ని అభివృద్ధి చేసుకుందామని అందరితోటి కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. అందరూ కలిసి ఇలా చేసుకుంటే ఊరు ముందుకు వెళ్తుంది, బాగుంటాం. ఆ రాజు సీతారాముల వారి ఆశీర్వాదం మనకు కావాలని కోరుకుంటున్నాం. అలాగే అందరూ చేసుకుని ఆలయాన్ని డెవలప్ చేసుకుందాం. ఈ యొక్క అవకాశానికి త్వరలోనే కురసాల కన్నబాబు గారిని కూడా ఇక్కడ పిలిచి ఈ ఆలయాన్ని కొంచెం వారి దృష్టి పెట్టమని కోరదాం అనుకుంటున్నాం వీళ్ళందరి సమక్షంలోనే. ఇది కూడా నెరవేరితే మన ఊరికి మంచి పనులు జరుగుతాయని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయంలో గురువారం అమ్మవారికి 108 పుష్పములతో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. పూజలో భాగంగా ముందుగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన, నీరాజనం సమర్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వహణ అధికారి సుదర్శన్ తెలిపారు.
కావలి పట్టణ 33వ వార్డు నుండి ముఖ్య నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. 33వ వార్డు వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ మరియు కాపు సంక్షేమ సేన కావలి నియోజకవర్గ అధ్యక్షులు సాధు శ్రీధర్, చేబ్రోలు సతీష్, రామిశెట్టి, బున్నవరేశ్వర్, సాధు అశోక్, మచ్చు వివేక్, గ్రీష్మన్, దాట్ల రామకృష్ణ, ఎండ్లూరి నవీన్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. అన్న కావ్య కృష్ణారెడ్డి గారు అన్న గురించి నాకు గత 10 సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఉంది. ఆయన సేవాభావాలు మొత్తం రైల్వే రోడ్లో ఉన్నటువంటి బోధనల కాడి నుంచి ఎంత మందికి పేదలకి సాయం చేశాడో తెలిసి ఈరోజు ఆయన ఆధ్వర్యంలో పనిచేసేదానికి నేను శిరస ఆయన ఆధ్వర్యంలో నేను నా మిత్రులు పార్టీలో చేరడం జరిగింది. ఈ గురించి తప్పకుండా ఆయన విజయానికి కృషి చేస్తానని 33వ వార్డులో కూడా జాయినింగ్లు త్వరలో ఉన్నారు. కనీసం 30 మంది కూడా జాయిన్ అవుతారు. అన్న రోజు టైం ఇస్తే వార్డులో ప్రోగ్రాం ఇస్తే ఆయన వార్డుకి వచ్చేసరికి వాళ్ళు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. ఈ రోజు నా అభిమానంతో ఇక్కడ చేరడం జరిగింది. తాళరేవు మండలం పి మల్లవరంలో తేదేపా అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పి మల్లవరం శివారు గ్రాంట్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో దాట్లకు పూలతో స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. అమలాపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న హరీష్ మాధుర్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట తెదేపా నాయకులు ధూళిపూడి వెంకటరమణ, విత్తనాల విష్ణు, మందాల గంగా సూర్యనారాయణ, టేక్మూడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అది పుడిపుడిచి ఉన్నాను గారు 2 లక్షలు ఇస్తానని చెప్పారండి. ఆయన రావట్లేదండి 2 లక్షలు కానీ మళ్ళీ ఒక 50,000 మేము గ్రామం మీద ఇస్తామన్నాడు. 2,50,000 కూడా రావట్లేదు సార్. అది మన మలవరం పూల అయిందండి. మొక్క చెరువుకి వెళ్దండి, దేనికి వెళ్దండి మొక్క చెరువు బండి ఇక్కడ తీసుకెళ్ళి ఏమని మరి వాళ్ళు చెప్తున్నారు. ఆ పక్కన చెరువు ఆయన ఎవరో భీవరం అర్థం కాలేదు. భీమవరం అడిగారు కదా, భీమవరం అడిగితే అతను నాగబాసు ఇచ్చేయడానికి వెళ్ళాడు. అడ్వాన్స్ తీసుకున్నాడు 50,000 రూపాయలు. మీరు ఫోన్ చేశారు కదా ఒకసారి. తీసుకుంటే తర్వాత వాళ్ళ కొడుకులు వచ్చి మేము వ్యవసాయం చేసుకుంటాం, మా నాన్న తెలికి అమ్మేసి అంటే అతను డబ్బులు అతనికి ఇచ్చేసరి వీళ్ళ భూమి తీసుకున్నారు. వాళ్ళ కొడుకులు అయితే ఇప్పుడు ప్రజెంట్ 3 కొడుకులు ఇద్దరు హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, మేమే చేసుకుంటాం, మా నాన్న తెలికి ఇచ్చేసాడు. అతను అయితే అమ్మే ఉద్దేశం అయితే లేదు. ఉన్న అమ్ముతేనంటే అతను అమ్ముతేనే అన్నాడండి. జరిగింది 3 నెలలు అవ్వలేదు. నేను చెప్తాను అని చెప్పాడు కదా. దేవరంలో డబ్బులు తీసుకున్నాడు అతను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నం. ఢిల్లీ మంత్రి ఆతిషి. జగన్ మాఫియాను తరిమేసే వరకు పోరాటం చేస్తాను. ఎంపీగా పోటీ చేయడానికి కారణం అదే. మరో బాంబు పేల్చిన షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.